దశమహావిద్యల్లో చిట్ట చివరిది కమలాత్మిక ఆఖరి విద్యమ్మ. జాగ్రత్తగా వినండి. కమలాత్మిక అన్న నామములో క అన్న అక్షరము, క అంటే బిందు రూప పరమాత్మ. బిందు రూప పరమాత్మ అంటే మన శ్రీచక్రంలో ఉన్న బిందువు, అదే శివశక్తి. మల, క ప్లస్ మల అంటే మాయ. ఈ బిందువు శివశక్తి బిందువు ఏమైంది? పైనేమో ఏకముగా ఉన్నది, బిందువులోకి వచ్చినప్పుడు ఇద్దరు ఒకటయ్యారు. రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహ. అలా అయినప్పుడు ఇంకొక సృష్టి చేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు అది మల అయింది. మాయ మల కదా. కా శుద్ధ సత్వ, శుద్ధ సత్వం కదమ్మా. అది సృష్టి చేయాలి అనుకున్నప్పుడు మల అయింది. అప్పుడు కా అన్న బ్రహ్మకి మలము అంటుకున్నది అంటే మాయ అంటుకున్నది అని. కమల, అప్పుడు కమల అంటే శివాశక్తి అని అర్థము. ఈ రెండు కలిస్తే ఒక బిందువు కాబట్టి దానిని ఆత్మిక అన్నారు. వాళ్ళిద్దరు ఏమిటి వేరు వేరుగా కోరికలు పెట్టుకోలేదు, ఇద్దరు కలిపి ఒక కోరిక పెట్టుకున్నారు కాబట్టి ఏమ్మా ఆ బిందువు దగ్గరకు వచ్చారు. ఆ రెండు కలిస్తే ఒక బిందువు అయింది కదా, అదే శివాశక్తి బిందువు శ్రీచక్రంలో. ఆ బిందువుని అయ్యారు కాబట్టి దాన్ని ఏమన్నారు? ఆత్మిక అన్నారు. అమ్మా నీ శరీరము, నీ లోపల ఉన్న ఆత్మ, అది ఆత్మిక. కమలాత్మిక అంటే అది. సింపుల్ గా చెప్పారు. అంటే బిందు రూపిణియే కమలాత్మిక అని పిండితారు. ఇప్పుడు నువ్వేమంటావు? బిందు రూపమే కదా స్వామి కమలాత్మిక అంటే. అమ్మ కా అన్న బ్రహ్మ మాయని పెట్టుకొని వారిద్దరు ఒకటే, ఇద్దరు అనేది వచ్చినప్పుడే ద్వంద్వం వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఆ బిందువుకి, ఆ బిందువు ఏమైంది? ఇద్దరు కలిసినప్పుడు ఆ బిందువు చుక్క ఏమైంది? ఆత్మిక అయింది. వారి కలయికి ఆత్మిక. వారికే కాదు, ఈ సర్వ సృష్టికి కూడా ఆత్మిక అదే. అందులో నుంచే కదా నీ ఆత్మ అనేది, నా ఆత్మ అనేది వచ్చింది. శ్రీ విద్య చెప్పాను కదా. సో అంటే బిందు రూపిణియే కమలాత్మిక అని పిండితార్థం. శ్రీచక్రములో ఉన్న బిందు స్వరూపిణి కమలాత్మిక. శ్రీచక్రంలో ఉన్న బిందు స్వరూపిణి ఏమంటారు? కమలాత్మిక. అంటే ఆమె ఎక్కడ నివాసం చేస్తుంది అంటే అక్కడ బిందువులో ఉంటుంది కాబట్టి ఆమె కమలాత్మిక స్వామి అని చెప్పాలి. కమలంలో లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉంటుంది, అలా ఈ శ్రీచక్రం అనే కమలంలో బిందు రూపంలో ఈ అమ్మవారు ఉంటుంది. ఈమె ఆత్మిక, కమలాత్మిక. ఆమెను రెండుగా చూడదలిస్తే శ్వేత బిందువు అని, శివశక్తి అని అంటున్నాం. ఆమె రెండుగా చూడాలనుకో, ఇప్పుడే చెప్పాం కదా, రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహ. అదే శ్వేత బిందువు, రక్త బిందువు, ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది? సృష్టి వస్తుంది కదమ్మా. సో శ్వేత బిందువు అని, శివ అని, శక్తి అని అంటున్నాం. ఈ రెండింటిని ఏమంటున్నాము? ఆత్మనేమో చైతన్యము, ఆ చైతన్యము ఈ శరీరాన్ని నడుపుతోంది. ఇప్పుడు నిన్ను ఎవరు నడుపుతున్నారు? శక్తి, అమ్మవారు ఆత్మికగా కూర్చుంది. ఈ కా అన్న బ్రహ్మాన్ని నడుపుతోంది, శరీరాన్ని నడుపుతోంది. శివుడి సంకల్పం ఆయన పెట్టుకొని ముందుకు వెళుతోంది అని అంటున్నారు. అది సింపుల్ గా అంతే కదా. నిన్ను పెట్టుకొని నీ ఆత్మ నీ పనులన్నీ చేస్తుంది కదమ్మా. నీ ఆత్మ ఎలా చెప్తే అలా. ఈ శరీరం జడ పదార్థము ఆ పనులన్నీ చేస్తోంది పిచ్చిది అని. ఇందులో ఏం చూసావు? ఒకటిలో రెండు చూసావు. అలా అదే ద్వంద్వము, అదే సృష్టి, అదే మాయ. ఆ రెండిటి కూడా ఆత్మ అయిన లలితా పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆమె కమలాత్మిక. ఈ రెండింటిని కలిపిన వాళ్ళు ఎవరు? ఈ లలితా పరా భట్టారిక అమ్మవారు కదమ్మా. అవునా? ఆమె నిర్గుణ, ఆమె నుంచి సగుణంగా ఈ రెండు బిందు ఈ ఈ ఈ ఇద్దరు వచ్చారు, శివశక్తి అనేవాళ్ళు వచ్చారు. అదే చెప్తున్నారు, లలితా పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆమె కమలాత్మిక. కమలాత్మిక విద్య కూడా శివ రెండింటికి కూడా ఆత్మ అయిన లలితా పరమేశ్వరి. అంటే ఏంటంటే ఆ బ్రహ్మకి ఆమె బిందువు అయినది, లలితా పరా భట్టారిక అయినది, శ్రీ బిందువు అయినది, ఆ యొక్క మణిద్వీపంలో ఆవిడ ఉన్నది అని చెప్తున్నారు. ఆత్మిక అంటే అది కమలాత్మిక. శివాశక్తి బిందువుకి ఆత్మిక అయిందని ఆ ఇద్దరికి, ఈ లలితా పరాభట్టారిక. అదే కదా అమ్మవారు ఏం చేసింది?
ఉల్లలిత నుంచి లలిత, లలిత నుంచి ఏమవుతుంది ఈశ్వర, నిరీశ్వర, ఈశ్వర, కామేశ్వర, శివశక్తి. ఆ శివశక్తిలో ఈ ఈ అమ్మవారు ఆత్మికగా కూర్చుని ఉన్నది. అంటే ఉల్లలిత వచ్చి కూర్చుని ఉన్నది అక్కడ. మనందరం అంతే కదా, పరా ఉంటేనే కదా పశ్చంతి మధ్యమ వైఖరిలు. పరానే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ వచ్చాయమ్మా అని చెప్తున్నారు. అది ఓకే. కమలాత్మిక విద్య కూడా త్రిపుర సుందరి తత్వాన్ని కలిగి ఉన్నది. త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క తత్వమే ఉంటుంది. నీకు త్రిపుర సుందరి గురించి తెలుసుంటే అదే తత్వాన్ని ఈ కమలాత్మికకి పెట్టుకో అంటున్నారు. త్రిపుర అమ్మవారు, శివశక్తి వాటి సమాహారము అదే త్రిపుర. శివ శక్తి అలానే వారి యొక్క కలయిక వలన త్రికోణం ఏర్పడుతుంది కాబట్టి 3 అనేది వస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పేది కాబట్టి ఇది కమలాత్మిక. ఆ కమలము దాని గురించి చెప్పేది కాబట్టి ఇది త్రిపుర సుందరికి సంబంధించింది. అంటే బిందువులో త్రికోణము దాని గురించి చెప్పేది ఎక్కువ కాబట్టి ఇది కమలాత్మిక అన్నారు. త్రిపుర తత్వం యొక్క తత్వము పరమ శుద్ధమైనది, శుద్ధమైన మంత్రం. త్రిపుర అమ్మవారి యొక్క తత్వం ఏమిటి? శుద్ధమైన తత్వము కలిగినది ఈ అమ్మవారు. ఏమ్మా, ఆమె మంత్రం కూడా అంతే. మహాత్రిపుర సుందరి మంత్రాలు ఉన్నాయి కదా, పంచదశీలు, ఇవన్నీ పరమ శుద్ధమైన ఉపాసన కూడా అంతే కదా. పరమ శుద్ధమైన ఉపాసన. ఎవరిని తలుచుకుంటున్నారండి, ఏం కోరిక పెట్టుకొని చేస్తున్నారు అంటే, మిగతా దేవుళ్ళల్లో చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గర మనం పోయి ఉద్యోగం అడుగుతున్నాం, లక్ష్మీ అమ్మవారిని ఏమో డబ్బులు అడుగుతున్నాం, అవునా? ఇలా ఇంతమంది దేవతలందరినీ కోరుకునేవి అలౌకికంలో కోరుకునేవి. కానీ ఉత్తమమైన ఉపాసన ఎందుకన్నారు? అసలు నాకు ఇవన్నీ వద్దండి, నాకు అమ్మవారు తప్ప, బిందువు తప్ప నాకు ఏది కనిపించట్లేదు అన్నది ఉత్తమమైన ఉపాసన అని దాని అర్థం. కిందవి కోరుకునేవి ఉత్తమమైన ఉపాసనలు కావు. స్వాని పెట్టుకొని చేస్తున్నావు, స్వానుభూతి కోసమును నీ స్వార్థం కోసం. స్వ ప్లస్ అర్థం. అమ్మ నా అర్థం ఏంటంటే నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకోవటం. అది చాలా. ఇది తొలగించు, నీకు కొబ్బరికాయ కొడతాను అమ్మా, అదమ్మా. సో ఇందులో లౌకికము ఉండదు. ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క ఉపాసనలో, పూజల్లో లౌకికం అనే సంకల్పాలు గాని, కోరికలు గాని ఉండవు అంటున్నారు. ఆఖరి కమలాత్మిక అన్నవాళ్ళు ఎవరమ్మా? బిందువుని కోరుకునే వాళ్ళు ఎవరు? అవునా? తల్లిదండ్రుల యొక్క, ఇప్పుడు చూడండి, అంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా మనిషి ఉన్నప్పుడు వాడి వెనక ఉన్న ఆస్తులు అవే కోరుతారు మనుషులు. కానీ ఆ వ్యక్తులు, అది అమ్మ గాని, తండ్రి గాని, తల్లి గాని, ఎవరైనా గాని వారసత్వంగా వచ్చే ఆ వ్యక్తి మనకు అవసరం లేదు. వాడి వెనక ఉన్నవే కోరుతాం. కానీ ఈ యొక్క కమలాత్మిక అమ్మవారు ఆ వ్యక్తినే కోరుతుంది. మనకి అమ్మవారు తప్ప అందుకే పెద్ద గురువు గారు ఏమంటారు? అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే అదే అర్థం మరి. తల్లి ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకురా అమ్మ దగ్గర ఒక కోరిక, ఈ కోరిక, ఆ కోరిక కోరటం? సో ఉత్తమమైన ఉపాసన అది పెట్టుకొని నువ్వు ధ్యానం చేయి, పూజ చేయి, ఉపాసన చేయి, ఉపవాసాలు ఉండు, ఏదైనా చెయ్యి. అమ్మవారు నీకు ఏది ఎవ్వరికీ కూడా ఇవ్వలేనిది ఇస్తుంది. నీకు గొప్ప వరం ఇస్తుంది. అది ఆ ఇస్తుంది అనే స్పృహ కూడా నీకు ఉండకూడదు. అదేంటండి, మా అమ్మను నేను అమ్మ అని పిలిస్తే అందులో నాకు పెద్దగా నాకేంటి లాభం? లాభ నష్టాలు చూసుకొని నాకెందుకో అమ్మ అంటే ఇష్టం, అంతే. ఇష్టాన్ని ఇష్టంగానే పెట్టేసేయాలి. దానిలో మళ్ళీ నువ్వు కోరుకోవటం ఏంటి? అంటే లయాన్ని కూడా కోరుకోకూడదు అంటున్నారు. అది కమలాత్మిక, అదే శుద్ధ ఉపాసన అంటే. అక్కడ కూడా మళ్ళీ వేరుతనం ఉంది కదా, ఇతరము అనేది ఉంది కదా. నువ్వు తెలుసుకున్నప్పుడు నేను అమ్మ ఒకటే కదా, సూర్యుడు కిరణము ఒకటే కదా, అందులో వేరుతనం ఏముంది? కిరణాలు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి. ప్రకృతిలో కూడా చూడండి, అన్నీ కూడా ఏవి కోరుకోకుండా దాని స్థానాల్లోకి వెళ్ళిపోతున్నాయి. పంచభూతాలు కూడా మనం పోయిన తర్వాత దాని స్థానాల్లో, శరీరంలో ఉన్న అవన్నీ ఆ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. అందులో కోరుకోవటం ఏముందమ్మా? అవునా? నువ్వు తీసే శ్వాస నేను వాయువులో కలిసిపోవాలని కోరుకోవటం అవసరం లేదు. బయటికి వెళ్ళిపోయిందంటే అదే వాయువు అయిపోతుంది. అందులో కోరుకునేది ఏముంది? నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అందులో కోరుకోవటం ఏంటి?
అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు అటువంటి శుద్ధ ఉపాసన చేయాలి, ఫలితాలు పెట్టుకోకూడదు అని. లౌకికము కూడా ఉండదు, ఆశించవద్దు కూడా. అలా అని రాదని కాదు ఏమ్మా, అలా అని అమ్మవారు కోరకుండానే ఇస్తుంది కమలాత్మిక. నువ్వు ఏమి కోరుకోకుండానే ఇస్తుంది అని. మిగతా దేవతల దగ్గర తలలు బాదుకున్నా ఇవ్వరు, కానీ ఈ అమ్మవారు ఏంటంటే నువ్వు ఈ స్థితిలో ఉండి నువ్వు ఉంటే నువ్వు అడగకుండానే ఇస్తుంది అని. విధి ప్రాప్తములు ఎంత విధి ప్రాప్తములు ఎంతో అంతగా నీ విధి, అలానే నీ ప్రారంధాను అనుభవాలు ఎంతో అంతగా ఇస్తుంది, అంతే కదా. పిండి కొద్దీ రొట్టె, ఎంత చెట్టుకి అంత గాలి. ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఎలా ఎందుకు ఇస్తుంది? నువ్వు తెచ్చిందేమో 1/2 కిలో పిండి 5 రొట్టెలకి సరిపోతుంది, నాకు 10 కావాలంటే ఎట్లా? అది చెప్తున్నాడు. నీ ప్రారంధాన్ని బట్టి నీకు ఇస్తుంది అమ్మవారు. పక్కవాడు బాగున్నాడు, పక్కవాడు అది కొన్నాడు ఇది కొన్నాడని ఏడవకు. నీ పూర్వజన్మలో నువ్వు ఏం ప్రారంధం తెచ్చుకున్నావు, నీకు ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుంది. సంతోషించి కనీసం మనకు అన్నం దొరుకుతుంది 3 పూట్ల. అవునా? పోన్లో ఏ జన్మలో ఏ పుణ్యం చేసాము, వస్త్రదానం చేసాము, బట్ట ఒంటి మీద ఉంది, అవునా, తల మీద గూడు ఉంది, నోట్లో అన్నం వెళ్తుంది, చాలే బాబు, మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఆ ప్రారంధాలు బాగున్నాయి కదా, అది కాపాడుకోరా పిచ్చివాడా ఈ జన్మలో అని. అందుకే పక్కవాడికి అన్నదానం చెయ్యి అంటారు. అవునా, అన్నదానం మనం చేస్తుంటాంగా. గుళ్ళు గోపురాలు ఎందుకు డబ్బులు ఇస్తున్నాము? వాళ్ళు 10 మందికి అన్నం పెడుతున్నారు. అలా అన్నమాట. ఆ రకంగా ఆ స్వామివారి ఈ అమ్మవారే, ఒరే ఆ జన్మలో నువ్వు నాకు ఇన్న భక్తులకి అందరికీ నువ్వు కూడా భక్తుడివే, నువ్వు కూడా తిన్నావు, అందరికీ పెట్టావురా, ఈ జన్మలో నీకు ఇది ఇస్తానురా అంటే నువ్వు అడగకుండానే ఇంకా ఎక్కువ ఇస్తుంది అన్నది తాత్పర్యం. అలా అంటే దశమహావిద్యలు అన్నిటి యొక్క తత్వం ఒకటే అయితే అది అవతార భూమికల్లో మాయగా మారుట, ఉన్నేయ భూమికల్లో తారగా మారుట అన్న భేదము చేత ఒక్కొక్క చోట పొందిన మార్పుని ఒక్కొక్క దేవత అని పిలవటం చేత ఈ విద్యా భేదాలు వచ్చాయి. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ చెప్పిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, దశమహావిద్యలు అన్నిట్లో కూడా తత్వం ఒకటే. ఏ అమ్మవారైనా తత్వం ఒకటే. ఏమండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ తత్వాలు ఇలా అని ఎలా మనం కలుపుకొని మాట్లాడుతున్నాము, ఈ అమ్మవార్లు కూడా తత్వం ఒకటే అయితే అవి అవతార భూమికల్లో అంటే పైనుంచి కిందకి దిగేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు అవి మాయగా మారుతుంది. అంటే ఏంటంటే ద్వంద్వం అవుతుంది అని. స్వప్పర భేదములు. ఉన్నేయ భూమికల్లో అంటే పైకి నువ్వు వెళుతున్నావు, యోగం చేసి వెళ్తున్నప్పుడు ఉన్నేయ భూమికల్లో తారగా మారుట. అమ్మా, కిందకు వస్తున్నప్పుడు ఉన్నేయ భూమికల్లో కిందకు సృష్టి చేస్తున్నప్పుడు కిందకు వచ్చినప్పుడు మాయగా ఉంది. నువ్వేం చేసావు? ఈ మాయను వదిలించుకొని నువ్వు ఆకాశం మార్గాన్ని పట్టావు కాబట్టి అబ్బా వాడు తారండి, సూపర్ స్టార్ అండి అంటుంటాం కదా. మరి ఇప్పుడు ధ్రువుడు అంత చిన్న వయసులోనే వాడు తారా అయ్యాడు. తారా అంటే అది చిన్నపిల్లాడు కదమ్మా. ధ్రువుడి యొక్క కథలు చదవండి. భక్త ప్రహ్లాదులు వీళ్ళందరూ కూడా తారా విద్యని, ఈ కమలాత్మిక అమ్మవారిని అమ్మా తత్వాన్ని ఆరాధించారు కాబట్టి వీళ్ళేమిటి తారా అంటే అంత తారా స్థాయికి వెళ్ళారని. తారా స్థాయి అంటే ఏమిటి? ఇంకా బిందువే శ్రీచక్రంలో. నువ్వు చూసే తారలు కావు. తారాస్థాయి అంటే యోగుల భాషలో, శ్రీ విద్యా భాషలో తారలకే తార, మహాతార ఆ తల్లి అమ్మ, అక్కడ కూర్చోబెడుతుంది నిన్ను అని చెప్తున్నారు. ఏంటంటే ఉన్నేయ భూమికల్లో తారగా మారుటాన భేదము చేత ఉన్నేయ భూమికల్లో ఒక్కొక్క పొందిన మార్పును ఒక్కొక్క దేవత అని పిలవటం చేత ఈ విద్యా భేదాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నేయ భూమికల్లో నువ్వేంటంటేనమ్మా, ఈ అమ్మవార్లందరూ కూడా సృష్టి క్రమంలో వాళ్ళు కిందకి దిగేటప్పుడు ఇదంతా కూడా అదే ఈ లోకము ఈ అమ్మవారిది, ఇంద్రలోకము ఇంద్రుడిది అన్నట్టుగా ఈ అమ్మవార్లందరూ కూడా నీకు తెలుస్తుంది. తత్వభేదము చేత వీళ్ళు వేరుగా ఉన్నారు గాని ఒక రకంగా చూస్తే ఒకే దారానికి పూలన్నీ అల్లబడినట్టు మాలగా ఉన్నారు అనేది నువ్వు తెలుసుకుంటావు యోగములో అని చెప్తున్నారు. సో యోగము ధ్యానము చేస్తేనే గాని
నువ్వు కలపటం అనేది అసాధ్యం. అనుభూతి అనేది రావటం కష్టం. జ్ఞానంగా అనుభూతి ఉంటుంది కానీ సానుభూతి కావాలి కదా. తెలియట వేరు, అదే నువ్వు అవటం వేరు. అదే అవధవం అన్నారు. అది అవి ఉండాలి. నది వెళ్ళి సముద్రంలో కలిస్తే అది సముద్రం అయినప్పుడు దాని ఆనందం వేరుగా ఉంటుంది అని. వేరుగా ఉంటే ఏముందమ్మా, నాకు తెలుసు సముద్రం అంటే ఏంటో తెలుసు అని ఒడ్డు దగ్గర కూర్చొని దాన్ని చూస్తే అయిపోయిందా? అలా జ్ఞానం అంతే. ఇదంతా కూడా శ్రీ విద్యయే అంటున్నారు. ఉపాసన సానుభూతి కోసం ఏర్పడిన విభేదాలే కానీ తత్వ విభేదము కాదు. ఉపాసన కోసము ఈ అమ్మవార్లు వేరుగా నువ్వు ఉపాసిస్తున్నావే కానీ తత్వము చేత నేను ఇప్పుడు తారా విద్య చేస్తాను అనుకో అమ్మ, నువ్వు మాతంగి చేస్తావు, పక్క వాళ్ళేమో ఇంకో భువనేశ్వరి అమ్మవారిని చేస్తారు. అంత మాత్రాన అమ్మవార్లు వేరు కాదు నాయన. ఉపాసనా మార్గంలో వేరుగా కనిపించిన తత్వంలో ఒకటే అని. నీకు మీ అమ్మవారు ఏమి ఇచ్చింది అంటే ఇది ఇచ్చింది అని, నీకేమి ఇచ్చింది అంటే అదే నాకు ఇచ్చిందే. తత్వము తత్వము. అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే. అవునా? జంతువుల్లో అమ్మ ఉంది కదా, అమ్మతనం ఉంది కదమ్మా. రూపం మారినంత మాత్రాన కాకి కాకి పిల్ల ముద్దు, కాకి కాకి పిల్లలు ముద్దు కదా. ఆవుల్లో దూడలు చూడండి, రూపం మారింది కానీ తత్వం ఒకటే కదమ్మా. అమ్మ అనే తత్వం ఒకటే అని చెప్తున్నారు. ఈ అమ్మ వాళ్ళు కూడా అంతే నాయన అని. వాళ్ళేం మారిపోరు, మనం మారిపోతున్నాం మనుషులు. 4 డబ్బులు రాగానే మన మాట తీరు యాటిట్యూడే మారిపోతుంది. అవునా? అది చెప్తున్నాడు. మనం మారుతున్నామేమో, అది మాయలో మారుట. అమ్మవారు తత్వాన్ని ఎప్పుడు కూడా మార్చదు. ఆమె ఎప్పుడు పరతత్వ స్వరూపిణి. ఆమె నుంచే మాయ వస్తుంది కానీ ఆమెయే మాయి. సూర్యుడికి వేడేందమ్మా? నీకు నీకు వేడి పుట్టిస్తుంది కానీ ఆమె సూర్యుడు తాను మాడిపోడు. ఆయన నుంచే వస్తుంది తాపము. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని అంటే ఏమిటి? చంద్రుడు, సూర్యుడు, ఈ అగ్ని. అగ్ని అంటే తాపము. ఈ తాపము చేత సూర్యుళ్ళు వచ్చారు కింద, భూత సూర్యుళ్ళు. వీళ్ళంతా కూడా కొన్ని వందల వేల సూర్యుళ్ళు ఉన్నారు ఆకాశాల్లో, విశ్వాంతరాళాల్లో ఎందరో సూర్యుళ్ళు ఉన్నారు ఈ గెలాక్సీస్ లో. ఇవన్నీ వెలిగిస్తోంది అమ్మవారు. ఆమెకి అది కార్తీక దీపాల్లో ఉన్నాయి అమ్మవారికి. అందులో నుంచి సృష్టి అంతా వస్తుంది ఈ గ్రహాల నుంచి. శని గ్రహం అంతే కదా, ఎముకలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఎలా తయారవుతున్నాం? ఈ గ్రహాల యొక్క సూర్యుడి నుంచి. సూర్యుడు, చంద్రుడు తల్లి తండ్రి, మిగతా గ్రహాలన్నీ పిల్లలు, వాళ్ళందరూ మనని పుట్టిస్తున్నారు. ఇట్లా ఇలా ఉంటుంది. ఇవన్నీ ఆశ్చర్యం గొలిపే విషయాలు. ఇవన్నీ అనుభూతుల్లో అమ్మ, జ్ఞానంలో కాదు, అనుభూతుల్లో. నువ్వు ఆ కళ్ళ ముందు చూస్తే తెలుస్తుంది. 3వ నేత్రంతో, ఈ భౌతికమైన కళ్ళు కావు, 3వ నేత్రము తెరుచుకొని పడాలి. శివనేత్రము అంటారు. శివుడు లోకాలను అలానే చూస్తాడు, అనుగ్రహిస్తాడు. అంతేగాని భౌతిక కళ్ళు నా గుడికి ఎవరు వచ్చారు, ఏ భక్తుడు వచ్చాడని ఆయన ఎదురు చూస్తూ కూర్చోడు. అటువంటి బంధాలు దేవుడికి పెట్టకూడదు. ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయనలోనే సృష్టి ఉంటుంది. ఆయనే సృష్టికి వేరుగా ఉండడు. అమ్మవారి గర్భంలోనే ఈ మొత్తం విశ్వం ఉంటుంది. హిరణ్య గర్భ అన్నారు. అర్థమైందా? ఆమె ఒక్కటే ఉన్నది ఈ సృష్టిలో. రెండోది అనేది లేదు పదార్థం. వాస్తవంలో ఆజ్ఞాచక్రం మరి నిర్వికల్ప సమాధుల్లో అలానే ఉంటుంది. మరి ఆమె ఒక్కటే ఉంటుంది, ఎవరు ఉండరు. మనం ఏమనుకుంటాం, మనం వేరుగా అనుకుంటున్నాం కానీ ఆమె అందరూ కడుపులో పెట్టుకుందమ్మా. అది సో అందుచేత దశమహా విద్యలన్నీ కూడా శ్రీ విద్యా తత్వాన్ని ఏకీకృతము చేయటానికే పుట్టాయి. అందుకే ఈ దశమహా విద్యలు ఎందుకు వచ్చాయి? సృష్టిలో సామాన్యులకి ఎలా అర్థమవుతుంది? ఏంటి ఇంతమంది అమ్మవాళ్ళు అనే వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం అన్నమాట. ఎవరు పిచ్చివాళ్ళలారా, ఈ సృష్టి జరిగేటప్పుడు అమ్మవారు 10 అవతార భూమికలు అంటే ఏంటంటే స్థితులు, గతులు. అవునా? స్థితి గతి ఉండాలి కదమ్మా. అందులో ఆ అమ్మవారు ఏంటంటే ఆ యొక్క స్థితిలో ఆ అమ్మవారిని అలా పిలిచారు. అంతే కదా. ఇప్పుడు ఉదయం అయింది, సూర్యుడు పొద్దున్నే ఏమంటాం, ఉదయం అయిందండి అంటాం. మధ్యాహ్న సూర్యుడు అండి మార్తాండ భైరవుడు. అట్లా స్థితి గతులను బట్టి ఈ విద్యలు గాని తత్వం ఒకటే కదా, సూర్యుడే కదా. మనకు కూడా అంతే కదమ్మా. యవ్వనము, కౌమార్యము ఇవన్నీ అంతే కదా. బాల్యము, కౌమార్యము
ఇవన్నీ దశలు. అంత మాత్రం నువ్వు మారిపోయావా? మరి నీ విషయంలో వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నీకు దశలు ఉన్నాయిగా. అమ్మవారు కూడా సృష్టి చేసే ఉన్నయ భూమికల్లో ఏమ్మా అవతార భూమికలు, ఉన్నయ భూమికల్లో కూడా ఇవి స్థితులు. ఆ స్థితులను బట్టి ఆ అమ్మవారు ఏమ్మా అది. ఇంకా ఎందుకంటే ఇంకేం చెప్తాం సింపుల్గా. దాన్ని మీరు అనుభూతి చేసుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే అన్ని కలుపుకుంటూ పోతే అవునండి స్వామి అంతా నాకు ఇప్పుడు కనిపించింది మాల అంటే ఏంటో. ఈ పూలన్నీ వేరుగా చూడొద్దు. అవన్నీ మాలగా కడితే అమ్మవారు. ఈ సృష్టి అంతా అదే శ్రీ విద్యా రత్నమాల అంటే అదే శ్రీ విద్య తెలుసుకున్నట్టు. మాలగా ఉండాలి ఏదైనా కూడా. విడిగా ఉంటే విడిపూలే. ఆ మాల చేయటం నా మనసే మాల చేసి అన్ని వేస్తున్నాను తల్లి అని అంటుంటారు భక్తులు. అదే ఇది తెలుసుకొని వేసేదే మాల. తెలియకుండా వేసేది డబ్బులు పెట్టి కొని తెచ్చేసేది. మళ్ళీ కోరుకునేది నీకు ఇంత చేశాను అంత చేశాను నాకేమి ఇస్తావని. సరే. సో శ్రీ విద్యా తత్వాన్ని ఏకీకృతము చేయడానికి పుట్టాయి, కానీ దానిని అనేకము అనే మాయగా మార్చడానికి పుట్టలేదు. శ్రీ విద్య ఏమిటి? నీ మూడో నేత్రాన్ని అంటే త్రిపుటి భంగం చేయడానికి శ్రీ విద్య అనేది వచ్చింది, కానీ నేను ఎప్పుడూ కూడా మాయలో ఉంచి కష్టపెట్టే విద్యలు కావివి అని. నీ సంస్కారాన్ని బట్టి ఈ పరతత్వాన్ని తెలుసుకొని ఏది కోరితే ఉత్తమము, ఏది కోరితే మధ్యమము, ఏది కోరితే అధమము అన్నది తెలుసుకో. అడగాల అడగకూడదా, అసలు అడగటం ఏమిటి, ఎవరిని అడుగుతున్నాను, ఇచ్చేవారు ఎవరు, పుచ్చుకునేవారు ఎవరు, ఇవన్నీ చూసుకో. నా ఆత్మని వెళ్ళిపోతుంది అంతే కదా. నీ శరీరం అంతా కూడా ఈ సృష్టిలో ఎవరి స్థానాలకి ఆ స్థానాల్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ నాది నాది అనేది ఎక్కడ ఉందమ్మా? ఆత్మ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, కమలాత్మిక దగ్గరికి. పంచభూతాలు ఈ మహాభూతాల్లో కలిసిపోతున్నాయి. ఇంకా నీది ఎక్కడ నుంచి చెప్పు, ఒకటి చెప్పు. ఏముంది నీ దగ్గర చెప్పు. ఇది నేను నా దగ్గర ఉంచుకున్నానా? ఈ నా అన్నది ఒకటే మిగిలింది, అదే అహం. అది వదిలించుకోవాలి. అప్పుడు నువ్వే ఆకాశం అవుతావు అని. అందుకే ఆకాశమంత ప్రేమ, ఆకాశమంత అమ్మవారు. అంతా చూడండి తల్లి ప్రేమ ఎలా ఉంటుంది. ఆకాశం అంత ఉందండి బాబు. అదే మళ్ళీ మన మానవ సంబంధంలో ఇంత ప్రేమ చూపించడానికి ఎంత కొట్టుకుపోతున్నారండి, ప్రేమగా మాట్లాడలేదు అంటున్నారు. సరే మనసులోంచి ప్రేమ చూపించడం వేరు. ఈ రోజులో ప్రేమతో కూడా ఎవడు మాట్లాడు. కాబట్టి దశ మహావిద్యలన్నీ కూడా ఎరుగుటయ్యే శ్రీ మహావిద్యలను ఎరుగుటయ్యే ఈ మహావిద్యలన్నీ, దశ మహావిద్యలన్నీ కూడా తెలుసుకోవటం కోసమే శ్రీ విద్య అనేది వచ్చింది. ఇవన్నీ కలిపితే మళ్ళీ శ్రీ విద్య నాయన అంటున్నారు. నిజంగా శ్రీ విద్యను ఎరుగుట. ఈ 10 అవతారాలు దశ మహావిద్యల్లో ఉన్న అమ్మవారిని చక్కగా తెలుసుకున్నావు, తత్వం తెలుసుకున్నావు నీ గురువుల దగ్గర నుంచి. అది నీకు అనుభూతి, కనీసం అనుభూతి దాకా తీసుకెళ్ళాయి అన్నా కూడా నీకు శ్రీ విద్య అనేది నీకు అవగతమైంది, అబ్బింది అని.